లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆర్థిక లావాదేవీలతో వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆత్మహత్య యత్నం చేశాడన్నారు ఎమ్మెల్యే ఎర్పతినేని. పార్టీకి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించాలంటున్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. రాజుపాలెం మండలం నమ్మలపూడి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మణరావు అనే వైసీపీ కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. దానికి సత్తనపల్లి పోలీసులు కారణం. ఇతను కమ్మకులానికి చెందినవాడు, వైసీపీలు ఎందుకుందామని అడిగాడని చెప్పి కూడా పుకార్లు అవదీయడం అనేది వాస్తవం కాదు. ఈ వ్యక్తి అనేక నేరాల్లో ఆరితేరినవాడు, చాలా కేసుల్లో ఉన్నవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అతను ఆ ప్రయత్నం చేశాడే తప్పితే దీంట్లో తెలుగుదేశం పార్టీ కానీ సత్తనపల్లి డిఎస్పీ ఆఫీసుకు కానీ లేదా పోలీసులు కానీ ఎటువంటి సంబంధం లేదు. రాజుపాలెం మండలం పెద్దనెమ్మిడిపూడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, కేవలం అభిమాని, పాప క్రియాశీలంగా ఉంటాడని తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీసుకి పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. ఇంకనైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది. కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కాదు. అభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు, అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ వంటిది.